ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మియాఖాన్ మసీదులో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేలాగా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపిన ఎమ్మెల్యే. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన గుడివాడ టీడీపీ మహిళలు. నాటి ఎన్టీఆర్ నుండి నేటి లోకేష్ వరకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా పరిపాలన సాగిస్తున్నారన్న టీడీపీ మహిళా నేతలు. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు. తెల్లవారుజామున వేలాది భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా గిరి ప్రదక్షిణ, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. మియాఖాన్ మసీదులో నూతనంగా ఏర్పాటు చేసిన 15 కిలోవాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను శాసనసభ్యులు వెనుగండ్ల రాము ప్రారంభించడం జరిగింది. మసీదుకు వచ్చిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు మసీదు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికిన అనంతరం సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఒక్కరూ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించడం జరిగిందని, దానికి అనుగుణంగానే బ్యాంకుల ద్వారా రుణాలను కూడా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. రోజు రోజుకి పెరుగుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ పై అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము కోరారు. సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ భారం చాలా వరకు తగ్గుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ విద్యుత్ సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చిన అనంతరం ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బురగడ్డ శ్రీకాంత్, చేకూరి జగన్మోహన్ రావు, మసీద్ కమిటీ పెద్దలు మహమ్మద్ రఫీ, జబీద్, గఫర్, షరీఫ్, ఇబ్రహీం, షేక్, సర్కార్ మరియు పలువురు మైనార్టీ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. అంత చేసినా చేస్తే ఉంటే మనకి ఉంటుంది. మనం ఏసీలు పెంచుకున్నా బాగుంది, మంచి ఐడియా ఇది. ఇంత ప్లేస్ గుడివాడలో ఫస్ట్. నమస్కారం. ఈరోజు చాలా మంచి ఆలోచనలు వస్తున్నాయి గుడివాడ ప్రజలందరికీ. ఈ మియాఖాన్ మసీదులో, మేకా మసీద్ అంటారు, దీనిలో
15 కిలోవాట్ 15 కిలోవాట్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుందో మనకి గ్రిడ్ మీద ప్రెజర్ తగ్గించాలి మనకి అనే ఉద్దేశంతో ఈ పిఎం సూర్యగర్ వస్తూ ఉంది. దాని అనేక గుడివాళ్ళు కూడా గతంలో అనేక చోట్ల ఆల్రెడీ పిఎం సూర్యగర్ తరఫున సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం. అలాగే ఈ గ్రిడ్ మీద ప్రెజర్ తగ్గించాలనే ఆలోచన కాకుండా నెలకి 8,000 ఒకసారి పండుగల సీజన్లో అయితే కనుక 16,000 20,000 కరెంట్ బిల్ వస్తుంది ఇక్కడ మియాఖాన్ మసీదులో. దాన్ని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకున్నామని మంచి ఆలోచన కమిటీ వారికి. వాళ్ళు దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుని 15 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నాం. చాలా మంచి పని. ఇది గవర్నమెంట్ ఏదైతే అనుకున్నా దానికి కూడా చాలా మంచి పద్ధతి. నేను ఇదే ఆలోచనని అన్ని చోట్ల కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు మిగతా ప్రార్థనా మందిరాలన్నింటిలో ఒక్క మసీదులే కాకుండా మిగతా మసీదులు అందరూ ఫాలో అవ్వాలి. అలాగే మసీదులే కాకుండా చర్చిలు గుళ్ళు అన్నింటిలో కూడా మనం ఇలా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి పద్ధతి. చాలా ప్రజలు తగ్గించిన మాట ఉంటాం. సో అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మొట్టమొదటిగా ప్రార్థనా మందిరంలో ఇలాంటి ఆలోచన చేసి మంచిగా చేసినందుకు మేకా మసీద్ కమిటీ వారికి కంగ్రాచులేషన్స్ చెప్తాను. మీ ఆదర్శంతో మిగతా అందరూ కూడా అన్ని ప్రార్థనా మందిరాలు ఇలాగే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడపట్నం బండనీళ్ళ రోడ్లోని మియాఖాన్ మసీద్ నందు ఏదైతే సౌర విద్యుత్ని ఆదా చేయమని చెప్పి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తుని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున మియాఖాన్ మసీద్ వారు ఇక్కడ సౌర విద్యుత్తుని ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఆదా చేసే పనిగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారితో ఇటువంటి ప్రారంభోత్సవం చేసినందుకు మైనారిటీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గుడివాడలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కనుక మంచి నాయకత్వం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. అలాగే మనం శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారిని గెలిపించుకున్నాం. అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా అభివృద్ధి చెందే దిశగా అందరూ కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు ఏ దేవాలయాలకు కూడా ఇటువంటి సౌర విద్యుత్తుని ఏర్పాటు చేయలేదు. ఇదే నాకు తెలిసి గుడివాడలో ఇదే ప్రప్రదంగా ఒక మసీదుకు కానీ ఒక చర్చికి కానీ ఒక దేవాలయాలు కానీ ఎక్కడా కూడా చూడలేదు. ఒక మసీదుతో ముందు ప్రారంభించారు. దానికి మీ అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని మిమ్మల్ని ఈ యొక్క సౌర విద్యుత్తుని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, మీ యొక్క అభివృద్ధి కోసం శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు పెద్దలు చెప్పినట్టుగా అందరూ కలిసి వస్తే అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందే దిశగా మనందరం కూడా ముందుకెళ్ళి గుడివాడ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి, అలాగే మనందరం కూడా వెనిగండ్ల రాము గారికి ఎప్పుడు అండగా ఉండి ఆయనకు ముందు నడిపించే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం కల్పించిన ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అస్సలాము అలైకుం. సభకు నమస్కారం. ముందుగా చెప్పేది ఏమిటంటే, గుడివాడికి వెనగల్ రామ్ గారు రాగానే నేను కమ్యూనిటీలు అందరికీ కలిపి అన్ని కమ్యూనిటీలు కూడా ఎవరికి ఏ అవసరాలో ఆ అవసరాలు తీరుస్తానని వాగ్దానం చేశారు. ఒక్కొక్కటి తీరుచుకుంటా వస్తున్నారు. అట్లాగే ముందుగా నాకు బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత తొందరగానే నేను నెరవేర్చాను. అట్లాగే మళ్ళా రెండో బాధ్యత కూడా చెప్తున్నారు. అది తొందరలో పూర్తి చేస్తామని కోరుకుంటూ, ఆయన కోరిక తప్పనిసరిగా తీరుస్తాం అనే భావన నాలో ఉంది కాబట్టి ఒక కోరిక తీర్చాం. ఇప్పుడు రెండో కోరిక కూడా తీరుస్తామని వాగ్దానం చేస్తూ, నేను అందరితో కలిసి మెలిసే నేను ఫాలో అవుతానని
మళ్ళా ఇంకొకసారి రాము గారి ముందు వాగ్దానం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మియా ఖాన్ మసీద్ అంటే వాడుగా మేకా మసీద్ అనేది వాడుగా జరుగుతూ ఉంది. మరి ఈ మసీదులో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా 2014-19లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఫండింగ్ ఇవ్వడం జరిగింది, 10 లక్షల రూపాయలు ఒకసారి. మరి అలాగే మున్సిపాలిటీ నుంచి కూడా పురమాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కళ్ళతో సమానంగా మరి ఎప్పుడు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక మంచి సిస్టమ్గా వెళ్తూ ఉన్నది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా మరి వారి అభిమానులుగా, రామారావు గారి మీద ఉన్న అభిమానంగా, పార్టీ మీద ఉన్న అభిమానంగా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఎప్పుడు కూడా పార్టీకి అండగా ఉన్నారు. మరి అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు ఎన్నికల రాము గారు ఇక్కడికి రావటం, మరి ఈ రోజున మరి పవరు మన కన్జంప్షన్ రావాలనే పద్ధతిలో సోలార్ని మరి స్వచ్ఛందంగా వాళ్ళు ఫండింగ్ తీసుకుని వాళ్ళు స్వచ్ఛందంగా ఉన్నటువంటి దాతల సహకారం కూడా తీసుకుని 5,80,000 రూపాయలతో ఈ రోజున ఇక్కడ నిర్మాణం చేయటం, దాన్ని గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ప్రారంభం చేయటం చాలా సంతోషం. మరి అలాగే ఇంకా మంచి కార్యక్రమాలు మీ అందరినీ కూడా ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేసేది, గౌరవ శాసనసభ్యులు కానీ మేము కానీ నాయకులుగా కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి. మీ ఏం కావాలన్నా కూడా చేయడానికి మరి గౌరవ శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆయన అభిప్రాయం కూడా అదే, మేము చూస్తా ఉన్నాం. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక చెయ్యాలి, గుడివాడ కాన్స్టిట్యున్సీని ఒక మంచి నెంబర్ 1గా తీర్చిదిద్దాలని ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. అది ఆలోచన చేయండి. మీరు ఎవరెవరో చెప్పిన మాటలు ఇవన్నీ వద్దు, మీకేం కావాలి మీరందరూ కూడా పెద్దలు ఉన్నారు, ఇబ్రహీం గారు కానీ వీళ్ళు కానీ జానీ గారు కానీ మీరందరూ కూర్చొని చక్కగా సమిష్టిగా ఏం కావాలి అని అడగండి. అన్ని చేయడానికి గౌరవ శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి మంచి అవకాశాన్ని, ఒక సువర్ణ అవకాశం నిజంగా చెప్పాలంటే ముస్లిం మైనారిటీలకి, ఎందుకంటే చేసేవాళ్ళు ఉన్నప్పుడు చేయించుకోవాలి అనేది మీలో కూడా రావాలని నేను ప్రాధేయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని మంచి సమిష్టిగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు బంటుమిల్ రోడ్లోని మియా ఖాన్ మసీద్ నందు సోలార్ సిస్టమ్ బిగించడం జరిగింది. దాన్ని ఓపెన్ చేయడానికి మన గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారు ఇచ్చేశారు. అట్లాగే జగన్ బాబాయ్ గారు, లింగం ప్రసాద్ గారు, కౌన్సిలర్ ఇబ్రాహీం గారు, జానీ గారు, శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారు, అట్లాగే మా మత పెద్దలు, మా తెలుగుదేశం నాయకులు మొత్తం అందరూ ఇచ్చేశారు. వారందరికీ మా మసీద్ కమిటీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ రోజున మియా ఖాన్ మసీద్కి 15 కిలోవాట్స్ వినియోగంలో వచ్చేలాగా సోలార్ సిస్టమ్ను బిగించడం జరిగింది. ఈ సోలార్ సిస్టమ్ మా మసీదుకు వచ్చే కరెంటు బిల్లును పూర్తిగా తగ్గించుకోవడానికి చేయడం జరిగింది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సోలార్ ఎనర్జీని వినియోగించుకోవాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ సిస్టమ్ని మేము ముందుగా అమలు చేయాలన్న ఉద్దేశంతో అమలు చేశాం. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన రాము గారికి, అట్లాగే మొత్తం వచ్చిన పెద్దలందరికీ మా మసీద్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. ఉదయం ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. స్థానిక ఆచార్యులు వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఆ శ్రీనివాస శాస్త్రి తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య గిరి ప్రదక్షిణ వైభవపేతంగా సాగింది. కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్నగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. మార్గ మధ్యలో భక్తులు పసుపు నీటితో రహదారులు శుద్ధి చేసి హారతులిచ్చి కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారికి
ఘన స్వాగతం పలికారు. దేవస్థానం తరపున భక్తులకు కుంకుమ ప్రసాదం పంపిణీ చేశారు. వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మహానాడు వేదికపై నుండి ప్రతిపాదించిన జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు, అలాగే ఆ ప్రతిపాదనను ఆమోదించిన పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గుడివాడ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షులు మరియు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని అన్నారు. మహిళలకు రాజకీయ రంగంలో మరింత ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో చట్టసభలలో 33% రిజర్వేషన్ ప్రతిపాదించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు లభించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు మహిళా లోకం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకులు యార్లగడ్డ సుధారాణి, కొల్లి రమ్య, పొట్లూరి రమాదేవి, మాదాల సునీత, వీరమాచినేని శైలజ, బంటు రోజా, ప్రశాంతి, జయశ్రీ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళలకి 33% మహిళా రిజర్వేషన్ల గురించి కూడా మరి వెనిగళ్ల రాము గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు మా ప్రజావేదికలో మా మహిళలము ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది.
అలాగే మరి మొన్న 27, 28 మహానాడు మహా అద్భుతంగా జరిగింది మహానాడు. మరి గతంలో వేరే వేరే జిల్లాలో పెట్టేవాళ్ళు మహానాడు. అక్కడికి ఎండలో ఏదో పార్టీ మీద అభిమానంతో, నాయకుడి మీద అభిమానంతో వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు చక్కగా ఏసీ కళ్యాణ మండపాల్లో కూల్గా మరి ఈ ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ కూర్చుని మరి మహానాడుని మన నాయకులు చెప్పేది వీక్షించడం కూడా జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పెడితే కూడా మరి అందరికీ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరి గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి 9% మహిళా సాధికారతకి పునాది వేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు మరి మహానాడులో 33% మహిళలు రాజకీయంగా ఎదగాలని, నాయకత్వంలో ఉండాలని చెప్పి లక్షలాది మంది మహిళలకు అవకాశం కల్పించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అలాగే ఒక విజనరీ నాయకుడు మా రాష్ట్రంలో పరిపాలన అనేది ఎలా ఉంటుందో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మా మహిళలకు కూడా మంచి అవకాశాలు, మరి అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి మహిళలకి ఈ టీడీపీ ప్రభుత్వంలోనే మహిళలకి పెద్దపీట వేయడం కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. అందుకు గాను మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మేమందరం మహిళలకు థ్యాంక్స్ చెప్తున్నాము. మరి గత ప్రభుత్వంలో గొడ్డలి నాయకుడిని చూసాము. మహిళలంటే కూడా ఆయనకు ఎలర్జీ. ఎందుకంటే మరి ఎంతోమంది మహిళలను రోడ్డుకి ఈడ్చి, అమరావతి రైతులు మహిళలను కూడా చూడకుండా రోడ్డుకి ఈడ్చిన మరి ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. మరి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ నాయకుడు, గొడ్డల పార్టీ నాయకుడు చెప్తున్నాడు, నా కుటుంబంలో 3 పోగొట్టుకున్నాను అని చెప్పి. 3 పోగొట్టుకుంటే మరి మీ తాత చనిపోయిన తర్వాత మీ నాన్నగారు కూడా ముఖ్యమంత్రి చేశారు. మరి మీ తాతను చంపింది ఎవరో కూడా ఎందుకు లాగలేదు? అలాగే గొడ్డలి మీ బాబాయిని చంపిన వాళ్ళని మరి మీరు ముఖ్యమంత్రిగా చేశారు. మరి వాళ్ళని ఎందుకు బయటికి లాగలేదని మేము అడుగుతున్నాము. మరి తల్లి చెల్లిని కూడా రోడ్డుకి ఈడ్చిన ఘనత మీకే దక్కింది. అలాగే మీకు మహిళలంటే కూడా మరి ఎంత ఇష్టం ఉండదో కూడా మాకు మీ కుటుంబ సభ్యుల ద్వారానే మాకు అర్థమైంది. అలాగే మరి రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర మహిళల్ని మీరు ఎలా చూస్తారనేది కూడా మా అందరికీ, రాష్ట్రంలో మహిళలందరం కూడా తెలుసుకునే మరి మీకు 11 సీట్లకి పరిమితం చేసి మరి మిమ్మల్ని పంపాము. రాబోయే రోజుల్లో కూడా అసలు మీ పార్టీ అనేది కూడా లేకుండా మరి భూస్థాపితం అయ్యే విధంగా కూడా ఆ 11వ కూడా రాకుండా కూడా చేస్తారు. మహిళలు తలుచుకుంటే కూడా మరి మీరు మీ పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు కలుగులో పందికొక్కులన్నీ బయటకు వస్తున్నాయి. అవి అందరూ కూడా కొంచెం మీ కలుగుల్లోనే ఉంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సంవత్సరం 2026 ఎప్పుడు జరిగే మహానాడు అన్నీ ఒక ఎత్తు అయితే 2026 మహానాడు చాలా ప్రత్యేకమైంది. ఎస్పెషల్లీ మా లేడీస్కి. ఎందుకంటే ఈ మహానాడుని చంద్రబాబు నాయుడు గారు మా లేడీస్కి మాత్రమే అంకితం ఇచ్చినందుకు ఎప్పటికీ బాబు గారికి రుణపడి ఉంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నారా లోకేష్ గారు మా యువ సారథి, మా అందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటి యువ సారథి. మా బాబు గారు ఎలా అయితే క్రమశిక్షణ తోటి ముందుకెళ్తారో నారా లోకేష్ బాబు గారు కూడా అదే విధంగా, అదే పార్టీ పగ్గాలు తండ్రికి తగ్గ తనయుడుగా, తాతకు తగ్గ మనవడుగా ఎంత బాగా చేస్తున్నారంటే అసలు ఎంత బాగా చేస్తున్నారనే దానికి ఒక నిలువెత్తి నిదర్శనం అన్నమాట. ఇది 33% రిజర్వేషన్ పార్లమెంటులో ఆమోదం పొందినా పొందకపోయినా నా ఆడబొడుచులకి నేను ఇస్తున్న కానుక మహానాడు సందర్భంగా అని చెప్పి లోకేష్ గారు తెలియపరచడం జరిగిందండి. దానికి మా మహిళా మనులందరూ కూడా ఎప్పటికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తామండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మా లేడీస్ పార్టీ. కారణం ఏంటంటే ఆ రోజు 83లో పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో పార్టీలు పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఆ రోజు మా అన్న నందమూరి తారక రామారావు గారిది అయితే, తర్వాత మళ్ళీ ఆడబడుచులకి ఆస్తి హక్కునిచ్చి ఆడబడుచులు కూడా మగపిల్లలతో పాటు సమానంగా ఉండాలని చెప్పి గుర్తించింది కూడా మా అన్న నందమూరి తారక రామారావు గారండి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా ఆడబడుచుల్ని 100 రూపాయలకి 200కి ఇంట్లో
మా హస్బెండ్స్ని అడక్కోకుండా పొదుపు అనేది నేర్పించి డ్వాక్రా సంఘాలు పెట్టి డ్వాక్రా సంఘాల్లో రూపాయి కూడబెట్టి చక్క పొదుపు చేసుకొని ఇలా దాసుకోండి, మీ పిల్లల్ని ఇలా చదివించుకోండి అని చెప్పి ఈ రోజు వచ్చిందండి తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇవ్వటం. కానీ కాదండి, మా చంద్రబాబు నాయుడు గారు నేను చదువుకునే టైంలోనే 2001 నుంచి 2005 వరకు ఫ్రీ బస్ పాస్ ఇచ్చారు మాకు చదువుకోవడానికి ఆడపిల్లలకి. తర్వాత మళ్ళీ సైకిల్ ఇచ్చారు మాకు. 6 కిలోమీటర్ల లోపు ఎవరైతే వెళ్తారో 5 కిలోమీటర్లు దాటిన తర్వాత వాళ్ళకి సైకిల్ ఇచ్చారు. ఆ ఫ్రీ బస్ పాస్ తీసుకున్న దాంట్లోనూ సైకిల్ తీసుకున్న దాంట్లో నేను ఉన్నానండి. ఎందుకంటే ఆడపిల్లలు చదివించుకుంటాకి మళ్ళీ మా మదర్కి మిషన్లు ఇచ్చారండి. మా మదర్ లాంటి వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. డ్వాక్రా గ్రూపుల్లోనే రివాల్వింగ్ ఫండ్లు ఇచ్చారు, పావలా వడ్డీలు ఇచ్చారు, కుట్టు మిషన్లు ఇచ్చారు. డ్వాక్రా ద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పరచుకొని వీటిని మీరు ఇలా నిదానంగా పడులను లేకపోతే పచ్చళ్ళనో చేసి లేకపోతే అల్లికలు బుట్టలు అలాంటివన్నీ నేర్పించి అసలు ఒక పనిని ఆడవాళ్ళు ఇలా చేసుకొని ఇంట్లో ఉండే సాధించుకోవచ్చు అని చెప్పి ఈరోజు డ్వాక్రా గ్రూపుల ద్వారా పసుపు కుంకాలు ఇచ్చి స్త్రీశక్తి ద్వారా గ్యాస్ బండల్ని ఇచ్చిన ఆ రోజు దీపం పథకం ద్వారానే బాబు గారు ఇచ్చారు. ఈ రోజు ఇవ్వటం కాదండి. కానీ ప్రతి ఒక్క ఆడబడుచు కష్టాన్ని వాళ్ళ ఇంట్లో సొంత అమ్మకైతే ఎలా అయితే చూసి ఆయన బాధపడ్డారు అలాంటి తల్లులు ఇంకా ఎవరు బాధపడకూడదని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అండి, విజనరీ నాయకుడు. చాలా ముందు చూపు ఎక్కువ ఆయనకి. ఎందుకంటే 2020 స్వర్ణాంధ్ర, ఇప్పుడు 2047 అని ఒకటి పెట్టారు. అంటే 2047 వరకు ముందే ఆలోచించగలరు. అలా చేశారు కాబట్టే హైదరాబాద్ సిటీని ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధానిగా హైదరాబాద్ని ఎలా అయితే గుర్తించారో సేమ్ అమరావతి కూడా మా అమరావతి, మా ఆంధ్రుల రాజధాని, మా ఆంధ్ర ప్రజల కలల స్వప్నం. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్తగా ఎప్పటికీ ఆయన మిగిలిపోతాడండి. ఆయన విజన్కి ఎంత దూరం ఆలోచిస్తారంటే ప్రతిదీ కూడా నా భూతో నా భవిష్యత్తు అంతే. ఈరోజు 33% రిజర్వేషన్ అనేది పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వలేదు కదండి. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. డ్వాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఆడవాళ్ళకి డ్వాక్రా సంఘాలు దేనికి, ఆడవాళ్ళు ఏం చేయగలరు అన్నారండి చాలామంది అన్నారు ఇదే మాట. అదే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలు అని అంటే బాబు గారు పెట్టారు. అంటే ఎవరైనా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేలోపే మా బాబు గారు చేసి చూపిద్దామంటారు. ఏది చేసినా నిన్న మా బాబు గారు చెప్పినట్టుగా ఏది చేసినా సరే కేవలం మా తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే చేయగలరు, మా తెలుగుదేశం నాయకులు మాత్రమే చేయగలరు. మా నందమూరి తారక రామారావు గారు ఏదైతే దిశానిర్దేశాలు చేశారో మా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు, మా లోకేష్ గారు మాత్రమే చేయగలరు. ఈరోజు రాష్ట్రంలో యువతకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి. మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఉద్యోగాలు. ఏమి ఇచ్చాడో తెలుసా? వాలంటీర్ 5,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు బీటెక్ చదివిన వాళ్ళకి. నెక్స్ట్ చికెన్ హబ్బులు మటన్ హబ్బులు ఇచ్చాడు. నీ వ్యవహారం అంతే కాబట్టి నువ్వు అలా మాట్లాడుతూ ఉంటావు అనమాట. కానీ మా బాబు గారు అలా కాదు. ముందు మా లోకేష్ గారు ఏం చెప్పారు? 20 లక్షల పైచీలకు ఉద్యోగాలు తీసుకురావటమే మా బాధ్యత అని చెప్పారు. అదేవిధంగా ప్రతి కంపెనీని కూడా మన రాష్ట్రానికి రావడానికి తండ్రి కొడుకు ఇద్దరు ఎంత కష్టపడుతున్నారో అదేవిధంగా మా బోనమ్మ నారా బ్రాహ్మణి గారు భువనేశ్వరయ్య గారు కూడా మాలాంటి ఆడపిల్లలందరికీ కూడా చక్కగా ఎలా చేసుకోవాలి, బిజినెస్ పరంగా ఎలా ఉండాలి, రాజకీయ పరంగా ఎలా ఉండాలి, వ్యక్తిత్వంగా ఎలా ఉండాలి, బయటకు వస్తే ఎలా మాట్లాడాలి ఏంటి అనేది సంస్కృతి సంస్కారాలకి నిలువుటద్దం లాగానే ఉంటారు తప్ప మీకులాగా మీ పార్టీ వాళ్ళకిలాగా మాత్రం పిచ్చి పిచ్చి ప్రాలాపనలో పిచ్చి పిచ్చి మాట్లాడరండి. మళ్ళీ ఇప్పుడే కొంచెం కొన్ని ఎగస్ట్రాలు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఏంటండి మహానాడు దేనికోసం పెట్టుకుంటున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మహానాడు దేనికోసం పెట్టుకుంటున్నారు? ఓపెన్గా పెడుతున్నాం మేము, మీరు కూడా వచ్చి చూడొచ్చుగా. దేనికి పెట్టుకున్నాం? మా దిశానిర్దేశాలు, మా నియమ నిబద్ధతలు, మా ఏదైతే చేయాల్సిన ప్రణాళికలు తీర్మానాలు ఇలాంటివన్నీ మేము మా కేడర్కి చెప్పుకోవటం కోసం అని చెప్పి మేము పెట్టుకున్నాం తప్ప మీకులాగా అక్కడ దోసుకుందామా ఇక్కడ దోసుకుందామా లేకపోతే ఆడిని లేపేద్దామా ఈడిని లేపేద్దామా గొడ్డలు పెట్టి నరికేసి బాత్రూంలో జారిపడ్డాడని చెప్తే అలాంటి పద్ధతులు అలాంటిది మాకు నేర్పరండి మా నాయకుడు ఎప్పుడూ కూడా నియమ నిబద్ధతలు కలిగిన నాయకుడు. అలాంటి పార్టీలో మేము ఉన్నాము, మేము చేస్తున్నాము అని చెప్పుకోవడానికి ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతామో తెలుసండి. ఎస్, మేము టీడీపీ క్యాడర్, టీడీపీ కార్యకర్తలం మేమని చెప్పుకోవడానికి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే దానికి కారణం కేవలం ఆ రోజు మా ఎన్టీఆర్ గారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారండి. అదేవిధంగా మా లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో మా నాయకత్వ లక్షణాలను ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి వాగుతున్నారు, పిచ్చి ప్రాలాపనలు పిచ్చివాగులు వాగుతున్నారు. మేము టిట్ ఫర్ ట్యాట్ ఇస్తామంటే మా లోకల్లో ఎమ్మెల్యే అయినటువంటి వెనుగండ్ల రాము గారు మాకు అలాంటి ఛాన్స్ ఇవ్వరండి. మీరేం మాట్లాడొద్దు, ఆల్రెడీ చచ్చిన పవన్ మనం చెప్పొద్దు. 53,000 పైచీలకు ఓట్లు మెజారిటీ వచ్చినప్పుడే ఆల్రెడీ చచ్చిపోయారు ఎదురు మనుషులు. ఆ ప్రతిపక్షం వాళ్ళతో మనకు అవసరం అని చెప్పి మమ్మల్ని ఆపుతారు తప్ప మీరు కూడా వెళ్ళి వాళ్ళకిలాగా మాట్లాడండి లేకపోతే నేను మాట్లాడతాను అనే ఇది మా రాము గారు మాకు నేర్పించరు. అట్ ది సేమ్ టైం
చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకుతానని చెప్తున్నారు నాని గారు, కొడాల నాని గారు. మీరెప్పుడు బూట్లు తుడుస్తారు? ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు కాలు బూట్లు తుడుస్తానన్నారు. మీరెప్పుడు తుడుస్తారో చెబితే మేమందరం కూడా చక్కగా వచ్చి కూర్చొని చూస్తాం. ఎందుకంటే మా కన్నులతో మేము కూడా వీక్షించాలి కదా. కారణం ఏంటో తెలుసా? మా ఆడబడుచుల జోలు వచ్చావు. మా భువనమ్మని అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఏం చేసావు? అవమానపరిచావు, అనుభవించావు కదా. వెంటనే నీ పార్టీ 11 సీట్లకు పడిపోయింది. ఆ విషయం నీకు అర్థమవుతుందా? మళ్ళీ ఈ రోజు వచ్చి ఏదో మాట్లాడతావేంటి? ఏదో ఒకటి మాట్లాడాలి, ఉనికి కోల్పోకూడదని చెప్పి మాట్లాడుతున్నావు. ఇంకొంతమంది వెధవలు ఉన్నారు. ఆ వెధవలు అయితే ఏకంగా రాము గారి గురించి, రావెంకటేశ్వరరావు గురించి మాట్లాడుతున్నారు. రావెంకటేశ్వరరావు అంట, నీ బొడ్డుగోసి పేరు పెట్టావా? రావెంకటేశ్వరరావు గారు, రాము గారు, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. పెచ్చ వాగులు వాగితే మాత్రం మేమే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి, మా బాబు గారు మాకు ఇచ్చిన పిలుపు ఏంటంటే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఎన్డీఏ కూటమి అగైన్ అండ్ అగైన్. ఇదే విధంగా మేము పనిచేస్తాం. ఎన్డీఏ పార్టీ అగైన్ అండ్ అగైన్. మేమందరమే కూడా అలాగే పనిచేస్తాం. 23 సీట్లకు పడిపోతే ఈ రోజు 160 సీట్లకు ఎలా తీసుకొచ్చుకున్నాం తెలుసా? మా అందరి కష్టం, కార్యకర్తల కృషి, మా నాయకులు మాకు ఇచ్చిన విజనం, మా నాయకులు మాకు నేర్పించే విధానం ఏదైనా సరే. మీ నాయకుడికి లాగా ఓడిపోగానే ఇంట్లోకి వెళ్తాం, గెలిచినప్పుడేం పరదాల పార్టీని వెళ్తాం. మాకు అలా నేర్పించలేదు. ఇటువంటి పార్టీలో మాలాంటి ఆడపడుచులు అందరమే చేస్తున్నామనంటే మాకు ధైర్యం, దమ్ము, మా కుటుంబంలో మేము చేసుకుంటున్నామన్న కాన్సెప్ట్ అనమాట మాది అందరిది. ప్రతి ఒక్కళ్ళమే కూడా ఈ నినాదంతోనే మేము పనిచేస్తాం. ఇక నుంచి గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ కూటమి అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ప్రజావేదిక నందు ఆ మహిళలందరూ సమావేశమయ్యి ఒక చిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేంటంటే మహిళా రిజర్వేషన్ కోసం అని చెప్పి భారీ ఎత్తున మోడీ గారు పార్లమెంట్లో ఒక బిల్లుని తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షాలన్నీ ఆమోదించకపోయేటప్పటికీ ఆ బిల్లు వీగిపోవడం జరిగింది. వీగిపోయిన బిల్లుని మరి ఎలా వాళ్ళు వెనక తీసుకొస్తారు అనేది కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈలోపే మాకు ఒక పెద్ద పండుగ, ఎన్టీఆర్ గారి జన్మదినం, జయంతిని, మేము మహానాడుని పండుగలాగా జరుపుకునేటువంటి ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగింది. దాన్ని స్త్రీశక్తి అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని వచ్చి ఆ స్త్రీశక్తి నందు ఆడపిల్లలకి ఏదైతే కావాలని, మహిళలకి ఏదైతే నిర్దేశించాలని ఆయన అనుకున్నారో దాన్ని అక్కడ ప్రతిపాదించి మా పేరు మీద స్త్రీశక్తి అని చెప్పేసి పెట్టడం జరిగింది. దాని అందే, ఆ మహానాడునందే కోట్లాది ప్రజలు వీక్షిస్తారండి. యూట్యూబ్లో కానివ్వండి, లక్షలాది ప్రజలు అటెండ్ అయ్యారు, కోట్లాది ప్రజలు వీక్షిస్తూ ఉండగా నారా లోకేష్ గారు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 33% రిజర్వేషన్ ఫర్ మహిళలు అని చెప్పి, ఎక్కడండి రిజర్వేషన్? ఉద్యోగాలు కాదండి, మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు. నేను దీన్ని ప్రతిపాదించాను అనగానే మన చంద్రబాబు గారు ఆమోదించడం జరిగింది. ఈ ఆమోదం మరి ఆయనేమో ముఖ్యమంత్రిగా ఆమోదించారు, ఈయనేమో వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతిపాదించారు. వారిద్దరికీ కూడా సర్వదా సదతా మహిళా లోకం అంతా కూడా రుణపడి ఉంటామని మాత్రం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బాబు గారికి, లోకేష్ గారికి మరొక్కసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒక పార్టీ మధ్యన ఈ మహిళల్ని ఎలా గౌరవిస్తున్నారు ఏంటి అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే, తెలుగుదేశం పార్టీ పుట్టినది ఆత్మగౌరవం నుంచి పుట్టింది. అది ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికి ఉంటుందని గుర్తించినటువంటి ఎన్టీ రామారావు గారు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినకుండా మహిళలకు, ఆడపిల్లలకు ఎక్కడైతే అత్తవారింట్లో కొన్ని చులకన భావమైనటువంటి హేయమైనటువంటి మాటలు పడుతున్నారో వారందరూ కూడా తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతకాలని ఆ రోజున మహిళలకు తండ్రి ఆస్తి హక్కులో సమాన వాటా అనే దాన్ని ప్రతిపాదించి అమలు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మహిళల హక్కుల కోసం నిలబడి వారికి అండగా నిలబడిన ఏకైక ప్రభుత్వం మొత్తం మీద ఈ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. దాని మూలంగా దాని ఫలాలు అనుభవించిన ప్రతి మహిళకు ఆ విషయం తెలుసు. ప్రతి మహిళకు తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. మీ ఆస్తుల్లో కూడా మీకు సమాన వాటాలు వచ్చే ఉంటాయి కదా. ఇంకా ఎక్కడ ఇంకొక చిన్న ఇదేంటంటే, పెద్ద ఆయన ఒక ఏమని చెప్పొచ్చు అంటే కారణ జన్ముడు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేది ఆయన నేర్చుకున్నటువంటి ఒక శ్లోకంలో ఒక భాగం మాత్రమే. ఇంకో భాగం గురించి కూడా మాట్లాడుకుందాం. దాన్నే ఆయన అనుసరించారు. ఎలా అంటే,
ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడే దేవతలు ఉంటారు అనే ఆ నానుడిని ఆయన ఆధారంగా తీసుకుని మహిళలకు పెద్దపీట వేసి ఆయన ఇచ్చినటువంటి కూడుగుడ్డ నీడ అనే పరిస్థితిలో కూడా మహిళలకే పెద్దపీట వేశారు ఎన్టీ రామారావు గారు. ఇల్లు కట్టినా కానీ ఆడపిల్లల పేరునే కట్టించి ఇచ్చేవారు. జనతా వస్త్రాలని చీరలు ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలకే ఎక్కువగా ఆయన ప్రాధాన్యత ఇచ్చి మహిళలను ముందుకి నడిపింపును అనుగ్రహించారు. అది అందిపుచ్చుకున్నటువంటి వారసత్వంలో చంద్రబాబు గారు, మనవడు లోకేష్ గారు కూడా దాన్ని అందిపుచ్చుకుని ఈరోజు చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి మేమందరం కూడా కృతజ్ఞతలు చూపించాలి కదండి అందరికీ. అందుకనే మరలా చెప్తున్నాం, లోకేష్ గారు మీకు మా శతకోటి వందనాలు. చంద్రబాబు నాయుడు గారు మీకు కృతజ్ఞులమై ఎల్లప్పుడూ ఉంటాము. ఎప్పుడు కూడా మన పార్టీని బలోపేతం చేస్తూ విజయం వైపుకే నడిపిస్తామని ఈ సమయంలో మాటిస్తున్నాము. అది ఇంకొక విషయానికి మనం వచ్చినట్లయితే ఇంకా ఏం జరిగిందని మాట్లాడుకుంటే మొదటి నుంచి మనం చూసినట్లయితే మానసపుత్ర చంద్రబాబు నాయుడు గారికి డాక్రా సంఘాలు మాత్రమే, అది మహిళల కోసమే కదా. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల రుణం ఇప్పించి ఎంతో బలోపేతం చేస్తే నువ్వేం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి? నీ గురించి కూడా ఇంకొక మాట చెప్పొచ్చు. ఇందాక చెప్పిన నేను శ్లోకంలోనే ఎత్రైతాస్తు న పూజ్యతే, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడారో సర్వత్రాహ ఫలాహ క్రియాహ, అక్కడ ఏ పూజ చేసినా ఫలించబడదు. నువ్వు చేసింది అదే కదా. ఎక్కడైతే మా వాళ్ళు ఎత్ర నార్యంతు పూజ్యంతే అంటే ఇక్కడ నువ్వు ఎత్ర వినాశన అనుకుంటూ కూర్చున్నావు. ఏమని చెప్పావు నువ్వు ఆ రోజున? ఏ ముఖం పెట్టుకుని ఈరోజు నువ్వు బయటకు వస్తున్నావు? ఏం జరిగిందని ఒకళ్ళు ఎవరో వచ్చి నిన్న చెప్తున్నారు, ఏంటది సూపర్ 6 కాదంట, 6లో తోక కత్తిరిస్తే వచ్చింది 0 అంట, సూపర్ 0 అంట. అవునా? సూపర్ 0లు కూడా ఉన్నాయని మీ భాషలో ఉంది. మాకు సూపర్ 6 దీపం పథకం అమలు జరగట్లేదా? మీ కార్యకర్తలు కూడా ఉన్నారు దీపం తీసుకునే వాళ్ళలో, చూడండి. ఆ దీపాలను ఆర్పివేయకండి. మీకు దీపాలను ఆర్పివేయటం తెలిస్తే మీకు దీపాలు వెలిగించడం తెలుసు. కాబట్టి ఆ దీపం పథకం తీసుకున్న వాళ్ళలో మీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళని అడగండి తీసుకుంటున్నారా లేదా. అలాగే అమ్మకు వందనం, తల్లికి వందనం. ఆ తల్లికి వందనంలో 15,000 ఇస్తానని చెప్పి గతంలో నువ్వు ఏదేదో వాగ్దానాలు చేసి నీ భార్యామణితో చెప్పించావయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మా ప్రభుత్వం ఇచ్చేస్తాను. కానీ నువ్వు చివరికి ఎంతమందికి ఇచ్చావు? ఒక్కళ్ళకి ఇవ్వడానికి కూడా 15,000, 14,000, 13,000 ఒక సంవత్సరం లేదు, 3 సంవత్సరాలు అయిపోయింది అక్కడితోటి. కానీ ఇవాళ మేమేం చేస్తున్నాం తెలుసా? ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్నాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మరి మహిళలు అంటే తల్లులు అంటే మహిళలే కదా. మహిళలు ఎక్కడా కూడా పిల్లల చదువుకి ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము చేసేటువంటి విధానం. అలాగే స్త్రీలను గౌరవించుకుంటూ వారి కోసం ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారయ్యా మా చంద్రబాబు గారు. దేనికోసం ఫ్రీ బస్సు అని చెప్పేసి ఏదో మళ్ళీ మీరు ఆ పైకి అటకెక్కి ఏదో చూడాలని చూశారు. దేనికోసమో తెలుసా నీకు? నీకేం తెలుసులే, పొద్దున్నే కారుల్లో పరదాలు గట్టి తిరిగేవాడికి. కానీ ఇక్కడ ఎండలో కష్టపడే కార్యకర్తలు తెలుస్తుంది అయ్యా. ఒక ఆడపిల్ల ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఆ చిన్న జీతాలతో వచ్చేటువంటి ఆ డబ్బుల్లో సగం పైగా ఛార్జీలకి అయిపోతాయి. అలాంటప్పుడు ఈ ఫ్రీ బస్సులో ఆ ఆడపడుచులు వెళ్ళేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం నీకేం తెలుస్తుంది? నువ్వు ఎప్పుడైనా ఆడపడుచుని సరిగ్గా చూస్తే కదా. నీ ఇంట్లో ఆడపడుచులకే దిక్కు దివాణం లేదు, అమ్మ లేదు, చెల్లి లేదు, ఎవ్వరూ లేరు మనకి. ఒక పక్కన చూస్తే అమరావతి ఆడపడుచులు ఆడవాళ్ళందరినీ వేసేలంటావు. మీరున్న పార్టీనే అలాంటి పార్టీ. నోరు తెరిస్తే అశుద్ధం, వాసన, సుగంధం ఎక్కడా లేదు, గంధము లేదు, సుగంధము లేదు, అశుద్ధం మాటలు. ఇలాంటి వారికి ఏం తెలుస్తుంది? మహిళ అంటే ఏంటి, మహిళా సాధికారత అంటే ఏంటి తెలీదు. రేపొద్దున ఈ బిల్లు గురించి కూడా మీరు అలాగే అవుతారు. కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, ఎక్కడైతే ఒక స్త్రీ పూజించబడుతుందో అనేదే అక్కడే దేవతలు కొలువు ఉంటారు. అదే మా బాబు గారు అని మా ఎన్టీఆర్ గారు అని నేర్చినటువంటి ఒక సిద్ధాంతం. దాన్ని లోకేష్ గారు అందిపుచ్చున్నారు. వీళ్ళు ఇక్కడ స్త్రీని పూజిస్తున్నారు కాబట్టే మా తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఎన్ని తుఫాన్లు బీభత్సాలు బయట వాళ్ళు సృష్టించినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా, కార్యకర్త అనేవాడు చెదరకుండా అలాగే స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాం. కాబట్టి గుర్తుంచుకోండి మీరందరూ కూడా. అమ్మ, ఈ వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి. మరలా ఆ గొడ్డల పార్టీ అంటూ వస్తే మనకి ఇల్లు కానీ ప్రాణాలు కానీ ఏమీ మిగలవు. ఏమేమి చేశారో మీకు మళ్ళీ ఒకసారి చెప్పాలంటే ఒక రోజంతా కూర్చొని వీడియోలు చేయాల్సి వస్తుంది. ఇది ఓన్లీ ధన్యవాదాలు చెప్పుకునే ఒక చిన్న క్లిప్పింగ్ కాబట్టి మేము మహిళా సాధికారత కోసం మరలా మేము చెప్పేది లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు.
మేమందరం కూడా కృషి చేసి మరలా మా పార్టీని మేము గెలిపించుకుంటాము. మేము తెలుగు వారము, తెలుగు బిడ్డలము, తెలుగు మహిళలము, మేమందరము కూడా మా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఎవరికి కూడా మేము ఓటేయము. ఏదైతే కనుక మా అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ ఉందో ఆ ఆత్మగౌరవాన్ని మేము నిలబెట్టుకుంటూ మీ అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం మేము నిరంతరము కృషి చేస్తామని సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే నేటి మన యువ నాయకులు నారా లోకేష్ గారు మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారతకు మరింత పునాదిని ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అనేది మరి మన తెలుగుదేశం పార్టీ అధినాయకులి ఉద్దేశం. మహిళలు ఒక కుటుంబంలో మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుందని, అలాగే మహిళలు ఎదిగితే దేశం సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని, మరి అభివృద్ధి చెందుతుందనే భావనలో నిజమైన భావన కలిగినటువంటి ఈ మహిళా సాధికారతకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు నిదర్శనం. మరి మా మహిళలందరి తరపున కూడా నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు, అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో, మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. గాయత్రి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంఘం అధ్యక్షురాలు చింతలూరి ఉమాదేవి సత్యనారాయణ దంపతులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. సుమారు 35 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు విద్యను అందజేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించిన చింతలూరు ఉమాదేవి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దండమూరి సీతారామస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి నందమూరి పద్మజ, కోశాధికారి బత్సు రాధాకృష్ణ, దండమూరి జయలక్ష్మి, విశ్రాంతి ఎంయుఓ వవిరి శంకన్న తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. సంవత్సరానికి మంచి కూడా వివరించడం జరిగింది. సభ్యత్వాన్ని పెంచడానికి అవేళగా కృషి చేస్తామని మరొకసారి చెప్తున్నాం. మరి ప్రతి సభ్యుడు కూడా కొత్త సభ్యులు చేసవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇందా చెప్పాం, మళ్ళా చెప్తున్నాం. ప్రతి సభ్యుడు కూడా వస్తూ తన వెంట ఖాళీగా లేకుండా బండి తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా రామచంద్ర గారు చెప్తారు, ప్రతి వాళ్ళకి ఫోన్లు చేయండి, రప్పించండి అని చెప్తారు. ఫోన్లు చేసి రప్పించకపోతే మీరు మీ విజిక్ ధర్మాన్ని కొంత మర్చిపోయినట్లే, మీరు ఒకటే రావడం కాదు, మీతో ఒక రైతు కావాలి కంపల్సరిగా అని మరీ చెప్తారు. అందువల్ల మరి ఈ విషయాన్ని ఆలోచించి తప్పనిసరిగా గమనించి ప్రార్థన. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెలాఖరున జరిగే సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. దాదాపుగా 70-80 మంది హాజరయ్యి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క నిబద్ధతని సంస్థకు తెలియజేశారు. చాలా ధన్యులు. ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాం. సభ్యత్వాన్ని పెంచడానికి అందరూ కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త కార్యక్రమం కూడా ఇందా చెప్పినట్టు కొత్త వారికి ప్రమాణ స్వీకారం చేస్తుంది. వారికి కూడా సభ్యులందరూ కూడా మరి చేయిస్తారని ఆశిస్తున్నాం. రంగరంగ వైభవంగా కలిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవత సేవే మాధవ సేవ. మానవత, ఇంటింటికి మానవత, మార్పు కోసం మానవత. జై. అది ఆయన మనకు అప్పుడు సరిగ్గా తెలియలేదు. నేను ఈ మధ్య అకౌంట్స్ అన్నీ చూస్తుంటే ప్రతి నెల కూడా 2000 ఆయన జమ చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఈ సంవత్సరం అంతా జమ చేశారు ఆయన. నిజంగా ఆయనకి మన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి విదేశాలు వెళ్ళి వచ్చేటప్పుడు తప్పనిసరిగా సంస్థ కొంత చేయూత ఇవ్వాలి. విదేశాలు వెళ్ళిన సభ్యులు, మన సభ్యులు సంస్థ చేయూత ఇవ్వాల్సిందిగా అక్కడ తమ పిల్లలకు చెప్పి వాళ్ళ ద్వారా ప్రజల ద్వారా కొంత వివరాలు తీసుకోవాల్సింది కూడా విజ్ఞప్తి. సపోజ్ విదేశాల్లో పోయిన అప్పుడు మేడం ఉంది, మ్యాథ్స్ 18 సంవత్సరాలు మ్యాథ్స్ పనిచేస్తుంది మేడం. 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్ ఇస్తుంది ఇండియాలో. ప్రతి సంవత్సరం అంటే దాదాపు 18 సంవత్సరాలు 18 ఏళ్ళు 36 లక్షల రూపాయలు ఇప్పటికి సంస్థకి ఆదరించింది కాబట్టి. అందువల్ల ఆన్లైన్ వచ్చాయి డిస్ట్రిబ్యూటర్ అంటే ఇండియాలో ఉన్న విదేశాల్లో ఉన్న చేసే సంస్థకి ఎంతైనా కొంత సాహిత్యం చేయండి. విమానాలను వెళ్ళక్కర్లా, ఇండియాలో ఉండి కూడా ఏ ప్రాంతంలో చేయొచ్చు. అందువల్ల తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఇది. అందువల్ల ప్రతి సభ్యుడు కూడా గుర్తెరిగి మరి ఇవాళ ట్రాక్ ఉంది ఆవిడికి, అందరూ ట్రాక్ పొందిన వాళ్ళు ఆవిడ ద్వారా అక్కడ. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా తమ వంతు కర్తవ్యాన్ని సమయాన్ని దానం చేయండి, స్పెండ్ ద టైం బట్ వెల్ఫేర్ దిస్ సొసైటీ. లాగులు మానవత సంస్థలో మానవతామూర్తులుగా నా ముందు నా వెనుక నన్ను వెన్నుతట్టి నిలబెడుతున్నటువంటి మానవతామూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నానుడి ఈ మానవతకు సంబంధించినటువంటిది. నేను ఇప్పుడు ఈ జరిగిన సన్మానానికి ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు బదులుగా ఈ శాలువాకు ఖర్చు పెట్టే 100 రూపాయలు 200 ఒక డిబ్బీ పెట్టమని మానవతా సంస్థ వారిని నేను కోరుకుంటున్నాను. ప్రతి నెల మీరు సన్మానాలు చేస్తున్నారు. ఆ సన్మానానికి అయ్యే ఖర్చు కూడా అంటే వారి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, శాలువాలు, దండలు, కిరీటాలు పెట్టి సన్మానించకుండా అందుకు అయ్యే ఖర్చును కూడా మానవతా సంస్థకి అందచేయమని నా ప్రార్థన. మరి ఈ రోజు మానవతా సంస్థలో నాకు కూడా ఈ సన్మానాన్ని అందచేసినటువంటి దంపతులు వీరిరువురికి నేను సదా కృతజ్ఞురాలునై నా బాధ్యతను పెంపొంద చేసినందుకు నేను మరింత సంతోషిస్తూ తప్పనిసరిగా మా భర్తతో పాటుగా నా సహకారాన్ని కూడా అందిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ మే నెలాఖరు సమావేశం మన మానవతా ఆఫీసులో జరుగుతుంది. ఈ సమావేశానికి సమాజ సేవలో నిమగ్నమై ఉండి అనేక సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన ఉమాదేవి గారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మానవతా
సమావేశంలో తీసుకున్న అంశాల గురించి చెప్పాలంటే కొత్త కార్యవర్గం రేపు జూలై 1 నుంచి కార్యవర్గం చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం రేపు 11వ తారీఖు బస్టాండ్ ఇండికేట్కి ఎదురుగా గల సాయి విడిది హాల్లో జరుగుతుంది. కాబట్టి గుడివాడలో ఉన్న మానవతా మిత్రులందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంకను మనకి జూన్, జూలై, ఆగస్టులో సభ్యత్వాల సేకరణ అనేది ఉంటుంది. ప్రతి సభ్యత్వ రుసుము 600, ఫ్యామిలీ సభ్యత్వం 1200. కాబట్టి మానవతా మిత్రులు, కుటుంబ సభ్యులు, ఇతర అందరూ గుడివాడ వాసులందరూ ఈ సభ్యత్వాల్లో చేర్చి మానవతాన్ని పటిష్టపరిచి ఈ సమాజ సేవా కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని మానవతాన్ని ముందుంచాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకి ఒక శాంతిరథం 5 ఫ్రేజర్ బాక్సులు ఉన్నాయి. ఈ మే నెలలో ఫ్రేజర్ బాక్సులు ప్రతిరోజు వెళ్ళిపోతున్నాయి. అంటే ఎంత ఇదిగా ఈ వడదెబ్బ తగిలి జనాలు చనిపోతున్నారు అనేది దానికి ఉదాహరణ. మనం ఇక్కడ ఒక గుడివాడే కాదు, రాష్ట్రంలో ఉన్న 130 శాఖల్లోని ఫ్రేజర్ బాక్సులు కూడా ప్రతిరోజు వెళతాయి. ఆ ఫ్రేజర్ బాక్సులు వాల్యూ అనేది ప్రజలకి ఇప్పుడు తెలిసి వస్తుంది. కాబట్టి మీరందరూ సభ్యత్వాలు చేర్చి మానవతా గుడివాడలో మానవతాన్ని పటిష్టపరిచి మీ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగలలో గంజాయి విక్రయిస్తున్న 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. సిలేరు నుంచి గంజాయిని తరలించి పామాయిల్ తోటలు విక్రయిస్తుండగా కిముడు శంకర్తో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సే మురళీకృష్ణ మాట్లాడుతూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి వినియోగదారులను గుర్తించేందుకు ప్రత్యేక కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అవసరమైతే కౌన్సిలింగ్ అనంతరం అడిక్షన్ సెంటర్లకు తరలిస్తామని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి చైతన్యం అనేటువంటి ఒక ప్రోగ్రాము ఎస్పీ గారు ఈ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, తర్వాత గంజాయి, ఇలాంటి ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ మరి చేస్తున్నారో వాళ్ళందరికీ చైతన్యం కలిగించి వాళ్ళలో అవేర్నెస్ కలిగింపజేయడానికి ఈ కార్యక్రమము ముందుకు తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఈడ్పుగల్లు గ్రామ శివారు పామాయిల్ తోట దగ్గర కొంతమంది వ్యక్తులు ఇలా గంజాయి కలిగి ఉన్నారు, గంజాయి సేవిస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అందులో నేను మరియు మా ఎస్ఐ సందీప్, ఇతర సిబ్బంది అందరం కలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళు గంజాయితో పట్టుబడటం జరిగింది. వాళ్ళు అక్కడ గంజాయి సేవించడమే కాకుండా మరి అందులో 4 కంకిపాడు మండలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒకడేమో మన మానికొండ గ్రామానికి చెందినవాడు, ఒకడేమో సీలేరు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని అక్కడ మరి ఏదైతే ఈ రోజున యువత ఈ గంజాయికి బానిస అయ్యి ఎక్కడైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళంటి పెడ్లర్స్ ఉండటం వల్లనే అది జరుగుతుందనేటువంటి అభిప్రాయంతో వాళ్ళని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. సుమారుగా 8 కేజీల గంజాయి ఉన్నాయండి, కేసులు ఉన్నాయండి. వీళ్ళ మీద విక్రయించడానికి వాళ్ళు సన్నద్ధం చేసుకున్నారండి.
ఇప్పుడు చేస్తాం. మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు వారు ఈ కిట్లను అంటే గంజాయి కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిట్లను తెప్పించి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా సార్ ఇచ్చారు. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కిట్ ద్వారా మనం ఎవరైతే ఈ గంజాయి సేవిస్తున్నారని కానీ గంజాయి ఎడిక్ట్ అయిన వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ అని 2 పాయింట్లు వస్తాయి. పాజిటివ్ వస్తే వారి మీద వాళ్ళని అదుపులో తీసుకుని మరి వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేసి అవసరమైన వాళ్ళని కొంతమంది అవసరమైన వాళ్ళని మరి వాళ్ళ డీహైడ్రేషన్ సెంటర్కి పంపించటం, అలాగే మిగతా వాళ్ళని తీవ్రతను బట్టి కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం మరి పెద్దల బాధ్యత కూడా ఉంది. ఎవరైతే గంజాయికి మరి బానిసలయ్యి ఈ రోజుల్లో యువత పాడవకుండా ఉండటానికి ఈ రకమైన కిట్లను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా సుమారు 3 నెలల నుంచి 6 నెలలలోపు గంజాయి సేవించిన వాళ్ళది కూడా దీంట్లో పాజిటివ్గా రావడం జరుగుతుంది. మరి అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుడివాడ సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు ఆసిఫీ రెడ్డి పాల్గొని సిఐటియు జెండా ఎగరవేసి విప్లవ వందనాలు తెలియజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సిఐటియు ఆధ్వర్యంలోని కార్మిక సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆసిఫీ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొండ రజనీ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు 1970 మే 30వ తారీఖున ఏర్పాటు చేశారు. అప్పుడు దేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక కార్మిక సంఘాలు దేశంలో ఉండటం జరిగింది. కానీ అప్పుడున్న కార్మిక సంఘాల నుండి బయటకు వచ్చి ఇలా ప్రభుత్వ ఆర్థిక విధానాలకు అట్లాగే కార్మిక సంక్షేమం కోసం మనం సపరేట్గా సంఘం ఏర్పడాలని 1970 మే 30వ తారీఖు సిఐటియుని కలకత్తా నగరంలో ఏర్పాటు చేశారు. అది ఏర్పడిన కాడి నుంచి ఏర్పడి ఇప్పటికి 56 సంవత్సరాలు దాటింది. 57వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. ఈ 57 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రధానంగా ఈ సమ్మె ఏర్పడిన తర్వాత 1970లో రైల్వే సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా ఇందిరాగాంధీ కార్మిక వర్గాన్ని అణిచేయాలని చాలా ప్రయత్నాలు చేసింది. అయినా కార్మిక వర్గం ఐక్యంగా ఉండి తిప్పికొట్టడం జరిగింది. తర్వాత పెన్షన్ కోసం అట్లాగే అనేక జీత భత్యాల కోసం అనేక హక్కుల కోసం సిఐటియు ఏర్పడిన కాడి నుంచి 56 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తుంది. ఈ నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఐక్య పోరాటాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ సమ్మెలు చేస్తూ ఉంది. ఇలా ఈ నూతన ఆర్థిక విధానాల రీత్యా ఇలా కార్మికులు ఉద్యోగుల మీద అనేక భారాలు పడుతున్నాయి. ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం 1 రోజు 2 రోజులు సమ్మెలు కూడా సిఐటియు ఆధ్వర్యంలో అన్ని సంఘాలని ఉద్యోగ కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. అట్లాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో దేశంలో ఉన్న ఉద్యోగ కార్మిక వర్గాలని ఐక్యం చేసి ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటానికి కూడా సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఇది 56వ సంవత్సరం 56 సంవత్సరాలు అయిన సందర్భంగా కార్మిక వర్గానికి ఈ పోరాటాల్లో సిఐటియులో మెంబర్లుగా ఉండి అనేక ఆందోళన చేసిన కార్మిక వర్గానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఐక్యతను ఇలా భారతదేశంలో ఈ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలంటే కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గంతో పాటు ఉద్యోగులతో పాటు రైతాంగం కూడా ఐక్యత, రైతు ఐక్యత ఇవన్నీ సాధించి ఐక్యతతోనే ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని
CIT గుర్తించింది. కాబట్టి దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో కార్మిక కర్షక ఐక్యతతోనే పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మ్యాకాన్ మసీదులో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేలాగా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపిన ఎమ్మెల్యే. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన గుడివాడ టీడీపీ మహిళలు. నాటి ఎన్టీఆర్ నుండి నేటి లోకేష్ వరకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా పరిపాలన సాగిస్తున్నారన్న టీడీపీ మహిళా నేతలు. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు. తెల్లవారుజామున వేలాది భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా గిరి ప్రదక్షిణ, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.